నమస్కారం నాగార్జున గారు. నమస్తే అంజి గారు. రీసెంట్‌గా 'త్రిబుల్ ఆర్' గారి ప్రెస్ మీట్ మీరు చూసినట్టయితే, 'త్రిబుల్ ఆర్' అదే. గారు తనకు న్యాయం జరగలేదని ఇప్పటికీ పోరాడుతున్నారు. అంటే అవును. సస్పెన్షన్ అనేది సంజయ్ గారి మీద పడింది గానీ, అసలు దీనికి హ్మ్. మూల కారణమైన అటువంటి సునీల్ గారి పైన చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు? అదే. ఎందుకు రాజీ ఏమైనా పడుతున్నారా? ఏంటి అని జెప్పేసి ఆయన ప్రశ్నిస్తున్నారు. ఒక తప్పు చేసిన వాడు, తప్పు చేశాడు అని అందరికీ తెలిసినా గూడా, మన వ్యవస్థలో ఉన్నటువంటి లొసుగుల మూలాన ఎలా తప్పించుకోగలుగుతారు? తప్పించుకోవడం అంటే ఎక్కడికి పోలేరనుకోండి. కానీ కాలయాపన ఎలా జరుగుతుంది అనటానికి 'ట్రిపుల్ ఆర్' గారి ఇదే ఉదాహరణ అండి. విజయపాల్ గారిని ఏది కోర్ట్ రిజెక్ట్ చేయటం ముందస్తు బెయిల్ గావచ్చు ఇదంతా గూడా జరిగింది. కానీ సునీల్ అవును. గారి విషయంలో ఆ చర్యలు ఇంకా తీసుకోవట్లేదని ఆయన బాధపడుతున్నారు. లేదు లేదండి. దానికి అంటే ఆయనకి తెలుసు 'ట్రిపుల్ ఆర్' గారు అన్నీ తెలిసినటువంటి వ్యక్తి. కాకపోతే సిస్టమ్ ఎలా ఉంటుందంటే ఇదే విషయం మీద మనం గతంలో గూడా మాట్లాడుకున్నాం. మీరు కేస్‌ని స్ట్రాంగ్‌గా బిల్డప్ చేయాలి అంటే ఏంటంటే, కింద స్థాయి నుంచి సాక్ష్యాధారాలు బిల్డప్ చేసుకుంటూ వెళ్ళాలండి. ఈ విజయపాల్ అనేటువంటి వ్యక్తి దొరికిందే మొన్న. కొన్నాళ్ళేమో పరారీలో ఉన్నాడు. ఆ తర్వాత రాజ్యాంగం తనకు కల్పించినటువంటి అన్ని రకాల హక్కుల్ని వాడుకుంటూ ఇటు హైకోర్ట్ దగ్గర నుంచి, సుప్రీం కోర్ట్ దగ్గర నుంచి అన్ని చోట్లకి తిరిగి లక్షలాది, కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి జడ్జిలు గూడా ఆశ్చర్యపోయారు. అసలు నువ్వు సామాన్యమైనటువంటి పోలీస్ ఆఫీసర్‌వి అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ. కానీ బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే, ఇతను ఒక రిటైర్డ్ పర్సన్ ఇన్ని కోట్లు ఖర్చు పెడతా ఉంటే, ఏసీబీ ఏం చేస్తోంది? ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ ఇంతవరకు ఎందుకు మేల్కొనలేదండి? ఎక్కడి నుంచి వచ్చినాయి నీకు ఈ డబ్బులనేటువంటిది? అంటే ఎవరెవరితో ఎలా లాలూచి పడుతున్నారనేటువంటి దానికి ఇది ఉదాహరణ. తర్వాత అతన్ని పిలిచి విచారించినటువంటి సందర్భంలో కూడా 'అతుర్సు' సినిమాలో డైలాగ్ లాగా వీళ్ళందరూ బట్టి పట్టారు. గుర్తులేదు, మర్చిపోయా, తెలీదు అనేటువంటిది. కాబట్టి అసలైనటువంటి కింగ్ పిన్ ఎవరైతే ఉన్నారో ఎగ్జిక్యూట్ చేసినటువంటి వ్యక్తి విజయ్ పాల్ గాబట్టి, అతన్ని ఇంటరాగేట్ చేసేటప్పుడు పోలీస్ కస్టడీలో అతని దగ్గర నుంచి ఫ్యాక్ట్స్ వస్తే మాత్రమే అతని దాకా వెళ్ళగలుగుతారు. సో, ఇప్పుడు నడుస్తున్నటువంటిది ఆ ప్రాసెస్ అండి. దానికొక ప్రొసీజర్ ఉంటుంది. తర్వాత వీళ్ళేంటంటే చట్టంలో ఉన్నటువంటి ప్రతి వెసులుబాటుని వీళ్ళు మాత్రం రాజ్యాంగాన్ని పాటించరు. వీళ్ళు మాత్రం చట్టాన్ని పాటించరు. కానీ రాజ్యాంగం కల్పించినటువంటి చట్టంలో ఉన్నటువంటి అన్ని వెసులుబాట్లు మాత్రం వీళ్ళు ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. సో, వీటిల్లో అందులో వాళ్ళే దొంగోడే పోలీస్ అయినప్పుడు, ఇక వాళ్ళకి ఎన్ని రకాలుగా తప్పించుకోవడానికి వాళ్ళకి తెలిసినంతగా ఎవరికి తెలుస్తుందండి? అవును. ఆ ప్రాసెస్‌లో ఏంటంటే, ఇతన్ని గనక పూర్తి స్థాయిలో నిజాలు బయట పెడితే, విజయ్ పాల్ అనేటువంటి వాడు అందరూ ఇరుక్కోవటం ఖాయం. సునీల్ కుమార్ రావటం ఖాయం. సునీల్ కుమార్‌ని గనక మళ్ళీ ఇంటరాగేట్ చేస్తే ఎవరి ఆదేశాల మేరకు వీళ్ళు ఈ పని చేశారు. తర్వాత సెల్ ఫోన్‌లో వీళ్ళు ఎవరికి చూపిచ్చారు, ఆ పేర్లు గూడా బయటకొస్తాయి. కాకపోతే ఏంటంటే, కొంచెం టైం. మనం విచారించదగ్గ విషయం ఏంటంటే, ఆ రోజున దెబ్బలు తిన్నప్పుడు ఆర్ఆర్ఆర్ గారు ఉన్నటువంటి పదవేంటండి? ఎంపీగా ఉన్నారు. ఆ! పార్లమెంట్‌కి, స్పీకర్‌కి ఎన్ని లెటర్స్ రాసినా కనీస రెస్పాన్స్ లేదు. కనీస ఎంక్వైరీ లేదు. అదే మళ్ళీ ఇవాళ పరిస్థితొస్తే, ఇవాళ ఒక ఎమ్మెల్యే పైగా డిప్యూటీ స్పీకర్ అయినప్పటికీ కూడా, అనుకున్నంత వేగంగా వెళ్ళడానికి ఏంటంటే, వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలు ఏవైతే ఉన్నాయో, అవి అడ్డం పడడం అనేటువంటిది మన వ్యవస్థలో ఉన్నటువంటి దొంగతనాన్ని తెలియజేస్తుంది. కాబట్టి ఇలాంటి నేరాలు చేసినటువంటి వాడు, ఇవాళ ఆవిడున్నారు ప్రభావతి అని చెప్పేసని ఈ గూడు పుటానిలో ఈ దొంగల ముఠాలో ఒక భాగస్వామి. గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్. వాళ్ళకి అవును. సంబంధించినటువంటి ప్రభావతి గారు. టెక్నీషియన్ ప్రభావతి గారు. నిన్న పిలిచి ఒంగోలులో ఎంక్వైరీ చేశారు. వాళ్ళు గనక రిపోర్ట్ ఇచ్చుంటే, ఇస్తే సరైంది. మేము నిజంగానే రిపోర్ట్ ఇచ్చాం. ఆవిడ చేయమంటేనే మేము చేశామంటే, ముందు ఆమెను అరెస్ట్ చేయాలి. ఆడమనిషి గదా! లేపోతే ఇంకోటి గదా! అని మేనమేషాలు తప్పు చేసేటప్పుడు ఆడమనిషి అని తెలీదా? కాబట్టి వ్యవస్థల్ని, రాజ్యాంగాన్ని ఉల్లంఘించి వాళ్ళు చేయాలనుకున్న పని వాళ్ళు ఎలా అయితే చేశారో, గవర్నమెంట్ చేయటం అనేటువంటిది అంత ఈజీగా ఉండదండి. వాళ్ళంటే వాళ్ళకి గౌరవం లేదు రాజ్యాంగం అన్నా, చట్టం అన్నా. వాళ్ళు చేశారు గానీ, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం మనకు తెలుసు. ఏదైనా ఆచితూచి కోర్ట్ వైపు నుంచి ఏమి ఇబ్బంది లేదు అనుకున్నప్పుడు మాత్రమే ఆయన ముందడుగేస్తారు. కాబట్టి కేసుని పకడ్బందీగా ట్రీట్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా విజయ్ పాల్‌ని ఏదో రకంగా నిజాలు రాబట్టడం ఖాయం. వచ్చిన తర్వాత ఈ సునీల్ కుమారే కాదు, పైదాకా కూడా ఈ తీగ అనేటువంటిది వెళ్ళటం అనేటువంటిది జరుగుతుంది. అందరికీ అయితే మాత్రం తప్పనిసరిగా పడుతుంది. కాకపోతే మ్యాటర్ ఆఫ్ టైమ్ అండి. 4 రోజులు ముందు వెనక. సార్ ఇక్కడ 'త్రిబుల్ ఆర్' గారు ఇంకోటి కూడా నోట్ చేశారు. ఇప్పుడు ఈయన
అధికారంలో ఉండి, ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసర్ అయ్యుండి గూడానా ఈ ఆర్ఎస్ఎస్‌కి సంబంధించిన సభల్లో పాల్గొనటం గావచ్చు, లేతే ఇంకోటి గావచ్చు, ఇవన్నీ గూడా చేయటం కరెక్ట్ కాదు అనేది గూడా ఆయన ఆరోపిస్తున్నారు. విచిత్రమైన విషయం ఏంటంటే, ఇతను గతంలో ఒక క్రిస్టియన్ ఆర్గనైజేషన్ పెట్టుకున్నాడు. ఆ! మీకు గుర్తుందా? అవును సార్. అవును. దానికి బోలెడన్ని ఫండ్స్ కలెక్ట్ చేసి హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడినటువంటి వీడియోలుంటే, దాని మీద పెద్ద గొడవయింది. గొడవయిన వెంటనే అవన్నీ డిలీట్ చేసేసాడు. చేసిన తర్వాత ఇప్పుడు ఆర్ఎస్ఎస్‌కి సంబంధించిన సభల్లో అంబేద్కర్ పేరు పెట్టుకొని ఈయనెళ్లి పాల్గొనటం ఏంటి? ఆ ఆర్ఎస్ఎస్ ఆళ్ళు ఎలా అలౌ చేశారండి? ఓకే. వాళ్ళేమంటున్నారు? హిందూ ధర్మ పరిరక్షణే మా ధ్యేయం అంటున్నారు. హిందువుల్ని విమర్శించి అనేకమైన వీడియోలు చేసినటువంటి ఇతన్ని అంబేద్కర్ ముసుగులో వచ్చేస్తే అతన్ని ఎలా అలౌ చేస్తారు? ఇలాంటప్పుడే బీజేపీ మీద కూడా కాస్త కూస్త అనుమానాలొస్తుంటాయి ఎంజి గారు. ఇప్పటికే ఎన్‌డీఏలో ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరోజు కూడా కోర్ట్‌కి వెళ్ళకపోయినటువంటి దాంట్లో ప్రజలకి టెక్నికాలిటీస్ పక్కన పెట్టండి. ప్రజల్లో ఒక రకమైనటువంటి ఇదేంటంటే ఇప్పటికి కూడా బీజేపీ జగన్మోహన్ రెడ్డి గారి బంధం అనేటువంటిది చాటుగా సాగుతూనే ఉందనేటువంటిది చాలా మందిలో ఉన్న అభిప్రాయం. హ్మ్. లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఇంత ఫ్రీగా బెంగుళూరుకిను, తాడేపల్లికి ట్రిప్పులేస్తా ఉంటారా? ఇన్ని రకాలైనటువంటి ఆరోపణలొస్తున్నా గాని ఎక్కడ ఏ రకమైనటువంటి చర్య లేకుండా ఉంటుందా? కాబట్టి ఏంటంటే ఇది కూడా దాన్నే ప్రూవ్ చేస్తోంది. దాన్ని నిన్న ట్రిపుల్ ఆర్ గారు ఒక రకంగా కొంచెం భావోద్వేగానికి కూడా లోనయ్యారు. హ్మ్. ఇంత జరిగి ఇంత చేసినటువంటి వాడేంటి, హ్యాపీగా తిరుగుతున్నాడు. వాడికి ఏ రకమైనటువంటి శిక్ష లేదు. ఇంతవరకు సస్పెన్షన్ అన్నారు. సస్పెన్షన్‌లో హాఫ్ సాలరీ వచ్చింది. హాయిగా బతుకుతాడు. రేపొద్దున సస్పెన్షన్ ఎత్తేస్తే ఫుల్ సాలరీ వస్తుంది. తన పని అతను చేసుకుంటున్నాడు. పని చేసే పని కూడా లేదు. ఖాళీగా కూర్చున్నాడు కాబట్టి. కాబట్టి ఏంటంటే, ఇలాంటివి ప్రభుత్వం అనేటువంటిది మాత్రం ఖచ్చితంగా దీని మీద సంజాయిషీ అడగాల్సిందే. ఖచ్చితంగా దాని మీద ఏదన్నా ఉంటే చర్యలు ఎందుకంటే వీళ్ళింకా ఇన్ సర్వీస్‌లో ఉన్నాళ్ళు. ఈళ్ళేమి టెర్మినేట్ అయిపోలేదు. కాబట్టి సర్వీస్ రూల్ ప్రకారంగా ఏ చర్యలున్నాయో అవి తీసుకోవాలి. ఒకవేళ ప్రభుత్వం వెనకాడుతుంటే మన డిప్యూటీ స్పీకర్ హోదాలో ట్రిపుల్ ఆర్ గారైనా ప్రభుత్వానికి ఒక లేఖ రాయాలనేటువంటిది నా భావన. ఎందుకంటే ఆయనకి న్యాయం జరగాలి. ఆయన పడ్డటువంటి బాధ అలాంటిది. కాబట్టి బాధితులందరి తరపున ఆయన పోరాడుతున్నారు గాబట్టి ఆయనకి సత్వర న్యాయం జరగాలనేటువంటిది మనందరం గూడా కోరుకోవాలి.